Good morning, all of you. Myself, E. Bhuvaneshwari, lecturer in physics in Sri Ravtesa Degree College, Allavaram. Today topic is MOSFET. MOSFET means metal oxide semiconductor field effect transistor. ఇక్కడ మీరు డయాగ్రామ్లో డిప్లేషన్ టైప్ మాస్ఫెట్ అండ్ ఎన్హాన్స్మెంట్ టైప్ ఆఫ్ మాస్ఫెట్స్ని చూస్తున్నారు. అండ్ షేడెడ్ రీజియన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ షేడెడ్ రీజియన్ని ఏమంటారంటే ఇన్సులేటర్ రీజియన్ అంటారు. ఇక్కడ ఇన్సులేటర్గా మనం సిలికాన్ డయాక్సైడ్ని యూజ్ చేస్తాం. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ మెటల్ ఆక్సైడ్ అండ్ పి అండ్ ఎన్ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి మాస్ఫెట్ని మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్గా డిఫైన్ చేసాం. అండ్ డ్రైన్ గేట్ సోర్స్ టెర్మినల్స్కి మనం కనెక్షన్స్ కూడా మెటల్స్ని యూజ్ చేసాం. అండ్ గేట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇన్సులేటర్ అండ్ డ్రైన్ అండ్ సోర్స్ కనెక్టెడ్ టు ద N type channels. And only difference between depletion and enhancement is channel between the two N type channels. ఇక్కడ N channels రెండిట్ల మధ్యలో డిప్లేషన్కి అయితే మధ్యలో థర్డ్ ఛానల్ అనేది ఉంది. అండ్ ఎన్హాన్స్మెంట్లో మిడిల్లో ఏ ఛానల్ అనేది లేదు. నెక్స్ట్ వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ టైప్ ఆఫ్ మాస్ఫెట్. ఇక్కడ పీ టైప్ సబ్స్ట్రేట్ని తీసుకున్నాం. దాని మీద 2 N టైప్ ఛానల్స్ని డిఫ్యూజ్ చేసాం. అండ్ 2 N టైప్ ఛానల్స్కి కూడా డ్రైన్ అండ్ సోర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ డ్రైన్ టెర్మినల్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ చేసాం. అండ్ సోర్స్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇనీషియల్లీ గేట్ అండ్ సోర్స్ టెర్మినల్స్ని గ్రౌండ్ చేస్తాం. దట్ మీన్స్ VGS = 0. అండ్ సెకండ్ కండిషన్లో మనం గేట్ టెర్మినల్కి పాజిటివ్ వోల్టేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గేట్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ అండ్ సోర్స్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. అండ్ వర్కింగ్ వచ్చేసి డ్యూ టు పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ at a gate terminal, majority charge carriers in the p-type semiconductor repelled by the positive terminal. అంటే ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ వల్ల పీ టైప్లో ఉండే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఏంటి, హోల్స్ అనేవి రిపల్ అవుతాయి. అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ టెర్మినల్కి అట్రాక్ట్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ 2 N ఛానల్స్ మిడిల్కి వస్తాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే PN అండ్ 2 PN జంక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే డిప్లీషన్ లేయర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్స్ ద్వారా డ్రైన్ టెర్మినల్లో ఇనీషియల్లీ డ్రైన్ టెర్మినల్ వెరీ లో కరెంట్ ఉన్నప్పటికీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డ్రైన్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ డ్రైన్ కరెంట్ ఎక్కడైతే మినిమం ఉంటుందో దాన్ని మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం. అబౌవ్ ద థ్రెషోల్డ్ వోల్టేజ్ డ్రైన్ కరెంట్ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. వీటిని మనం డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇనీషియల్లీ VDS and ID is 0. As we increase VGS, drain current and VDS also increases. As we apply different voltages, here we observe curves at 7 volts, 6 volts, and current increases with ID, increases with VDS, and at some point ID is maximum and constant and VDS only increases. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు VT అంటే ఏంటి, థ్రెషోల్డ్ వోల్టేజ్. అబౌవ్ ద థ్రెషోల్డ్ వోల్టేజ్ VGS ఇంక్రీజెస్ విత్ ID. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకునేది PN ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ ఆఫ్ మాస్ఫెట్. సిమిలర్లీ P ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ ఆఫ్ మాస్ఫెట్. ఇక్కడ మనం ఓన్లీ డిఫరెన్సెస్ కనెక్షన్స్, బ్యాటరీ కనెక్షన్స్. ద గేట్ టెర్మినల్కి పాజిటివ్ టెర్మినల్ ఇచ్చాం. N ఛానల్కి, P ఛానల్కి ఏంటంటే నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా డ్రైన్ కనెక్షన్స్ కూడా రివర్స్ అవుతాయి. అండ్ మనకి ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి నెగిటివ్ కర్వ్ అనేది వస్తుంది P ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ ఆఫ్ మాస్ఫెట్లో. నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్స్ కనుక మీరు చూస్తే N ఛానల్కి
గేట్, డ్రైన్ అండ్ సోర్స్. మిడిల్ వన్ ఈజ్ సబ్స్ట్రేట్. మీరు ఆల్రెడీ ఫెట్లో చదువుకున్నారు. యారో మార్క్ అనేది ఇంటూ లేదా టువర్డ్స్ ద ఛానల్ ఉంటే దాన్ని ఎన్ ఛానల్ అని, అవుట్ ఆఫ్ ద ఛానల్ ఉంటే దాన్ని పీ ఛానల్ అని అంటాం. నెక్స్ట్ నోట్స్ రిగార్డింగ్ మాస్ఫెట్, circuit diagram and drain characteristics and output characteristics and circuit symbol. Applications: the enhancement MOSFET are used in digital electronic circuits and they provide high input resistance of order 10 to the power of 15 ohms, and FET or MOSFET also used as resistor, that means controller. And due to high input resistance, the enhancement type most devices have been used as micro resistors in integrated micro circuits. మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లోని చిప్స్లో కూడా మనకి మాస్ఫెట్ అనేది మైక్రో రెసిస్టర్గా యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.